79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా మనం ఇచ్చేసిన అభిద్ అన్న గారికి ముందుగా ధన్యవాదాలు. అదేవిధంగా మన అధిష్టానం ఎలక్షన్ కమిటీ చైర్మన్ గారికి మరియు మన ప్రతిపక్ష నాయకులు పరమేష్ గారికి, మాజీ అధ్యక్షులు రేణయ్య గారికి మరియు ప్రతిపక్షం అనేది పెట్టదు అధ్యక్షులు గారికి మరియు వివిధ వార్డుల నుంచి వెళ్ళి వచ్చిన సభ్యులకు మరియు అధ్యక్షులకు, కార్యదర్శులకు ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అయితే మనం ఇందాక కొంతమంది పెద్దలు చెప్పిన మాదిరిగా, ఎందుకంటే కొంచెం చెప్పాలంటే మన యొక్క కమిటీ హాలు కావాలి భవన్ రావాలి భవన్ అనే మన యొక్క నినాదంతో మనం ఎమ్మెల్యే గారికి కొంచెం సహకారం చేస్తే కూడా గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అన్నది విలీనం అయిపోయింది కాబట్టి కొంత ఓట్ల మెజార్టీతోనే ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయలేను అన్న ఉద్దేశంతో మనం ఇక్కడ స్థానిక యువరాజు మన అభిదన్న గారి సహకారంతో మనం ట్రాన్స్ఫార్మర్ కూడా ఇక్కడ విద్యుత్ సౌకర్యం తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా మనందరం కలిసికట్టుగా ఉన్నట్టయితే మన యొక్క భవన నిర్మాణాన్ని కూడా మనం పూర్తి చేసుకునే సత్తా అనేది మనకు కలుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే గతంలో వచ్చినంత మెజారిటీ ఇప్పుడు రావట్లేదు. ఎందుకంటే పూర్వంలో చాలా మంది వస్తుండే, సో పోయిన 3 ఏళ్లలో కూడా అంతగా రాలేరు, ఇప్పుడు కూడా అంతగా వస్తలేరు. ఎందుకంటే నాకెందుకులే అన్నట్టు అట్లా నిర్లక్ష్యం, కులము సంఘము అంటే అట్లా నిర్లక్ష్యం లేకుండా ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఐక్యత అన్నది కావాలి. ఎందుకంటే కొంతమంది చెప్పలేకపోతున్నాం, అంటే ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలవాలి చేయాలంటే కాదు. ఒక ఇన్ఫర్మేషన్ గ్రూప్ లో వచ్చిందంటే ఇది నా కులము నా సంఘం అన్నది ఖచ్చితంగా రావాల్సిందే. ఇప్పుడు ఇంతమంది ఇక్కడ ఎందుకు వచ్చినాం? ఒక దేశభక్తి కోసమే వచ్చినాం కదా. స్వాతంత్ర దినోత్సవం 79వ స్వాతంత్ర దినం మన యొక్క ఫ్లాగ్ జెండా వందనం చేసుకోవాలనే ఉద్దేశంతోనే కదా మనం ఇక్కడికి వచ్చింది. సో దాన్ని ఉద్దేశించి మన కులం మన సంఘం అన్న ఒక భావనతో కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తించేసి ప్రతి ఒక్క సమస్యలో ప్రతి ఒక్క శుభంలో కూడా అశుభంలో కూడా అందరూ కూడా పాల్గొంటూ దీన్ని జయప్రదం చేయాల్సిందిగా మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే సభ్యులు కొంతమంది చాలా అధిక సంఖ్యలో వచ్చేవారు. అట్లా ఇప్పుడు చెప్పాలంటే కొన్ని అంటే వాళ్ళ పేర్లు పెట్టి చెప్పడం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ప్రగతి నగరే అధిక సంఖ్యలో వస్తుంది. ఎందుకంటే రామారం చాలా అధిక సంఖ్యలో వచ్చేది ఒకప్పుడు. వాళ్ళ యొక్క ప్రత్యేక ఒక గుర్తింపు ఉండేది వాళ్ళకి. 100 ఒకరిలా కాకుండా 100 ఒకరిలా వచ్చేవారు. అదేవిధంగా జగతిరుగుట్ట కూడా వచ్చేవారు. ఇప్పుడు మొత్తానికి జగతిరుగుట్ట కూడా రాలేరు. సో అదేవిధంగా చాలా మంది కూడా శ్రీనివాస్ నగర్ కానీ మన యొక్క నియోజకవర్గంలో 24 సంఘాలలో కూడా చాలా మంది కూడా అధిక సంఖ్యలో వచ్చేవారు. కానీ ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే నా కస్టమర్ నా గిరాకీ నేను అన్నట్టే ఉంటున్నారు. ఉన్నా లేకపోయినా ఏదో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటివి చూస్తూ టైం పాస్ చేస్తున్నారు, కానీ సమయం వృధా చేస్తున్నారు, కానీ పనికొచ్చే సమయానికి సమయం కేటాయించట్లేదు. సో దాన్ని కూడా ఒకసారి సభ్యులు తక్షణమే గుర్తించి ఇకపై కూడా అట్లాంటిది కావద్దన్నది కూడా మా యొక్క మనవి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటిదాకా పెద్దలు పరమేష్ నాయక్ గారు చెప్పినట్టు గత ఎన్నికలకు ముందే మన యొక్క స్థానిక ఎమ్మెల్యే కుబ్దులాపూర్ ఎమ్మెల్యే గారు కేపీ వివేకానంద్ అన్నగారికి ఒక విషయాన్ని జారీ చేసిండు. ఆయన ఒక సభ పెట్టినప్పుడు అన్న ప్రత్యక్ష రాజకీయాలలో కానీ మాకు ప్రతిపక్ష రాజకీయాలలో కానీ ఒక నామినేటెడ్ హోదా అనేది మాకు ఒక నియోజకవర్గం స్థాయి ఒక సభ్యుని ఎవరికొకరికి అవకాశం ఇవ్వాలి అని. ఎందుకంటే ఒకవేళ ఇచ్చినచో మనం ఎందుకంటే మన యొక్క సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేదానికి, మన యొక్క గౌరవ పెద్దలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లేదానికి ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోవాలన్నా చేయాలన్నా కానీ ఒక అధ్యక్షుడే పోవాలంటే ఆయనతో అయితే లేదు. నిరంతరమైనతో ఒక తిరిగే అవకాశం కూడా మీరు మీ ఎంబడి తిరిగే అవకాశం కూడా మాకు ఇవ్వాలి. ఇవాళ రేపట్ల ఎంత ఎత్తుకెదినా మనకి ఒక హోదా ఉంటేనే ఒక మంచి గుర్తింపు అనేది వస్తుంది. కాబట్టి దాన్ని ఉద్దేశించి ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్న మీరు ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్న మీరంటూ ఒక నామినేటెడ్ హోదా అయినా నాయబ్రాహ్మణ్లో ఒకరికి కేటాయించాలనేది ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళింటే. సో కాబట్టి దాన్ని కూడా ఆయన ఆ విధంగా కొంచెం గుర్తించలేదా, లేకపోతే రాష్ట్రంలో ప్రభుత్వం లేదా అన్న నినాదంతోనే ఉద్దేశంతోనే ఆయన మనకు కూడా హోదా కూడా కేటాయించలేరు. సో ఆయన యొక్క సహకారం మేరకే ఇంత పెద్ద మనకంటూ ఒక కమిటీ హాల్గా మనకు నియమించినారు, మనకంటూ ప్రకటించారు. కాబట్టి మనం గత ఓం మణికంఠ సంఘం ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చింది. మళ్ళీ తర్వాత నాయ బ్రాహ్మణ సంఘం అన్న వాళ్ళ కూడా యొక్క చేదోడు వాదోడికి అందరం పనిచేసినాం కాబట్టి వాళ్ళు కూడా బోరేయించినారు. మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ తెచ్చుకున్నాము. సరే అట్లనే ఏదో విధంగా మనమైతే అభివృద్ధిలోకి అయితే ఎంతో కొంత అయితే ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. సో కాబట్టి